క్వాలిఫికేషన్, జీతం ఎంత? 5,000 6,000 టాటా షోరూమ్. జస్ట్ వెస్టింగ్. ఏమైనా ఎగ్జామ్ రాసిందా? మనం ఏం చేస్తామంటే అవకాశాలు లేని దగ్గర పోయి ఎత్తుకున్నాడు. 5,000 టీచర్ జాబ్లు తెలంగాణలో నోటిఫికేషన్ పడితే 5-6 లక్షల మంది అప్లై చేస్తారు. అవునా కాదు? ఎంతమందికి వస్తాయి? 5,000 మందికి. 5,04,90,000 మంది ఎనికి రావాలి. అక్కడ లేదని తెలిసిన అక్కడే పోరాటం చేస్తారు. పోనీ జాబ్ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు చేస్తే 1,00,000 వస్తుందా? 10 సంవత్సరాలు డ్యూటీ చేయాలా లేదు? 1 ఇయర్ ఈ బిజినెస్ అర్థం చేసుకోవాలి. ఈ రోజు వస్తే రేపు పొద్దుగాల అందరూ మన మాట వినరు. వీళ్ళందరూ ఎన్నోసార్లు ఇంకా మేము ఆగిపోతా ఉన్నారు. టీం రావట్లేదు, ఎవరు నమ్మట్లేదు, ఇంట్లో హేళన మాటలు, అవహేళన. 4-5 నెలకెళ్ళి తిరుగుతున్నావు, ఏమి వస్తున్నాయి, మీరు ఊరికి తిరగటం నేర్చుకున్నారు అంటారా సమాజం. ఇవన్నీ ఎదుర్కొనే విధంగా నిలబెట్టున్నాం. వాళ్ళ ఆత్మస్థైర్యం నింపి నాన్న ఈరోజు నువ్వు అవమానాలు ఎదుర్కొన్నావు అంటే నీకన్నా ముందు నేను ఎదుర్కొన్నా. నాకన్నా ముందు ఎంతో మంది మేధావులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానించిన వాళ్ళు. ఇంకా చెప్పుకుంటూ పోతే అందరూ కొన్ని సందర్భాల్లో ఫేస్ చేయాల్సిందే ప్రాబ్లమ్స్. ఈ రోజు నీకు కష్టంగా ఉంది, ఇంకొంచెం నడువు. నువ్వు పిలిస్తే రాని వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత నీ ఎంట పడుతూ వస్తుంది. నిలబడాలి, అర్థం చేసుకో అని చెప్పేసి మీటింగ్లకు వచ్చి ఎందుకంటే దీంతో జర్నీ చేస్తేనే నమ్మకం వస్తుంది. బయట వాళ్ళకి వస్తుందా? ఈరోజు చూడండి, చాలా మంది బయట వెస్టీజీ అంటే మన ఫోన్లో ఎత్తట్లే వాళ్ళు. అర్థమైన వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ వెస్టీజ్ లేక వచ్చిన 1 ఇయర్ తర్వాత ఇప్పుడు జాబే పక్కన పెట్టారు. కొంతమంది పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇంకా ఒక 20 సంవత్సరాలు ఉంది సర్వీసు, ఇంకొద్దు సార్ నాకు జాబ్ సాల్వ్ చేసిన కాడికి అంటున్నారు. అంటే దీని విలువ అర్థం కావాలి. ఎప్పుడు అర్థం అవుతుంది? ఇలాంటి మీటింగ్లకు వచ్చి వీళ్ళతో జర్నీ చేస్తే అర్థం అవుతుంది. రోజు గుడికి పోతే సాయిబాబా గురించి అర్థం అవుతుంది, చర్చికి పోతే యేసుక్రీస్తు, వ్యాధికి పోకపోతే అర్థం అవుతుంది. చాలా మంది వెస్టీజ్ నో అంటున్నారంటే వాళ్ళకి దీని విలువ తెలియని వాళ్ళు నో అంటున్నారు. అవునా కదా? దీని విలువ తెలిసిన వాళ్ళు గౌరవిస్తున్నారా లేదా చూడండి. కంపెనీ నిన్న మొన్న వాళ్ళ కొత్తగా 20 సంవత్సరాలు 2004, 2024 అయిపోయింది. మన జూన్ 2వ తారీఖు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటారు. తెలంగాణ వచ్చింది, అవునా లేదా? అదే రోజు వెస్టీజ్ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా కేబుల్ కట్ చేసింది. 20 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఇండియన్ కంపెనీ ఇతర దేశాలలో కూడా బిజినెస్ చేస్తుంది. 8 కంట్రీస్కి వెళ్ళింది, ఇండియా కాకుండా. అలాంటి కంపెనీ నువ్వు పట్టుకొని చీప్గా 6 నెలలకు పోతాదనుకుంటావు. ఏం తెలుసు సరిపోతుంది. పోనీ ఒక 1,00,000 వచ్చింది, నాకు 10 లక్షలు వచ్చింది, నువ్వేమో ఒక 20,000 కడుతున్నావా? మీరు ఎక్కడికి పోతే? మేము ఏం చెప్తున్నాం? మాకు వెస్టీజ్ కంపెనీ ఒక మంచి చేసింది, ప్రొడక్ట్స్ వాడుకున్నాం, కొంత రిజల్ట్స్ వచ్చింది, అగ్రి వ్యవసాయానికి ఉన్నాయి. మీకు 10 ఎకరాలకు పొలం ఉంటే 1 ఎకరాకే వాడండి. ఈరోజు మొత్తం తీసుకెళ్ళి మా మాటలు విని ఒక 50,000 పెట్టుకొని పోయి పొలానికి వాడమని చెప్పండి. 1 ఎకరాకు 1,000-1,500 పెట్టుబడి. ఆ ఎకరాల్లో జర నీకు మంచిగా రిజల్ట్ వస్తే మిగతాది వాడు. నీకు పొలం ఉంటే, లేదంటే వదిలేసి కొనమా. లేదు ఇంట్లో డైలీ వాడుకోండి. కుకింగ్ ఆయిల్, మన ఆయిల్ ఒకటే బ్రాండ్ ఆయిల్ ఉంది, వెస్టీజ్, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, 2 లీటర్ బాటిల్. 4 కోట్ల మంది మాలాగా డిస్ట్రిబ్యూటర్లు. ఈ 4 కోట్ల మందికి మెంబర్షిప్ ఐడి, నా ఐడి నెంబర్ 75472096. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఇస్తుంది ఫ్రీగా. ఒక్కసారి నువ్వు నేను కంపెనీ ఓనర్ అయితే, ఎండీని అయితే ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి సార్? అప్లికేషన్ ఫీజు ఉంటుందని ఒక 1,000-2,000 ఐడి వసూలు చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చా? 2 టీ-షర్ట్ పోతు వస్తున్నాడు కొంచెం ప్లీజ్. ఇక్కడ నాకెళ్ళి అయిపోయింది, అక్కడ చూస్తే ఇక్కడికి వచ్చి ఐడికి అమౌంట్ వసూలు చేసుకోవచ్చా లేదా? ఒక 1,000-10,000 వసూలు చేసుకున్నా కూడా 4 కోట్ల మంది ద్వారా కంపెనీకి చాలా పైసలు వచ్చాయి. ఫ్రీగా ఐడి ఇస్తుంది. ఒకటే రకం ఆయిల్ మన దగ్గర, రైస్ బ్రాండ్ ఆయిల్, తవుడు ద్వారా తీసిన ఆయిల్. ఇవాళ ఎవరో కూర్చున్నా అదే ఆయిల్ వాడాలి. ఇప్పుడు 4 కోట్ల మంది ఏ ఆయిల్ వాడుతున్నారు? అదే ఆయిల్ వాడుతున్నారు. నేను అడిగినా ఇంకా వేరే రకాలు కూడా పెట్టచ్చు కదా, చాలా మంది ఆయిల్ కావాలి, ఈ ఆయిల్ కావాలంటున్నారంటే వేరే ఆయిల్ పెట్టి అమ్ముకోవడానికి మనం డబ్బు సంపాదించుకోవడం అనేటువంటి కంపెనీ కాదు. నీకు 10 రకాల ఆయిల్ కూడా పెట్టి అమ్ముకోవచ్చు, అవునా కదా? 20 సంవత్సరాల నుంచి ఒకటే ఆయిల్ ఉంది వెస్టీజ్ కంపెనీ.
ఎందుకు అంటే ఆ ఆయిల్ వల్ల అందరికీ మంచి జరుగుతుంది, హార్ట్ బాగుంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతున్నారు, ఫ్రీ డైజెషన్ అవుతుంది బాగా. మొన్న నేను గుంటూరులో ఒక కానిస్టేబుల్ ఇంటికి తీసుకెళ్ళినాను. అతను మన డిస్ట్రిబ్యూటర్, మెంబర్షిప్ కాదు, ఓన్లీ కస్టమర్, ప్రొడక్ట్ వాడుతున్నాడు. ఆయిల్ ఆయన 1 year నుంచి ఆయిల్ వాడుతున్నాడు, బిజినెస్ చేయట్లేదు. ఆయన సార్ నాకు జాబ్ పోయేసరికి నాకు సరిపోతున్నాడు, మీటింగ్ రాకపోతే నీకు విలువ తెలియదు కాబట్టి టైం లేదని చెప్తాను ఎవరైనా. ఆయన కూడా ఎప్పుడు మీటింగ్కి రావాలి, ఇంటికి వెళ్తే చెప్తున్నాడు, సార్ మేము ఇంతకుముందు ఆయిల్ బిర్యానీ బాగా తింటాం, మాకు ఇష్టం బిర్యానీ అంటే, మా ఆవిడ కూడా బాగా చేస్తాను బిర్యానీ, మాకు కూడా ఆ రోజు బిర్యానీ చేపించుకెళ్ళింది. 3 కోట్ల తింటున్నాను ఇప్పుడు. అంతకుముందు మధ్యాహ్నం బిర్యానీ తింటే ఈవినింగ్ బాగా డైజెస్ట్ కాక వేడి నీళ్ళు తాగి పడుకునేవాడు, తినాలని ఉన్నా కూడా తినలేకపోయేవాడు. ఇప్పుడు 3 కోట్ల తింటున్నాడు సార్. ఒక 6 లీటర్ల ఆయిల్ ఉన్నది, ఈ ఆయిల్ వచ్చేసరికి మా ఇంట్లో అది మొత్తం వేరే బిజినెస్ కాదు. సరే బిజినెస్ వాళ్ళంటే ఏదైనా ఆవేశం ఒక మాట ఎక్కువ చెప్పచ్చు, కంపెనీ మీద ప్రేమ ఉంటుంది. ఆయన కానిస్టేబుల్ బాగా పనిచేస్తుంది, నేను బతుకున్న రోజు ఇదే ఆయిల్ వాడతాను. చూడండి, కంపెనీ యొక్క గొప్పతనాన్ని గుర్తిద్దాం. ఒకటే రకం ఆయిల్ పెట్టింది, 20 సంవత్సరాలకి వెళ్ళి ఐడీలు ఫ్రీగా ఇస్తుంది. బలవంతంగా 10,000 పెట్టి నీ కార్ వస్తుంది, 50,000 మోటివేషన్ చేస్తున్నావా? మీకు ఎంత చేతన అయితే అంత వెస్టేజ్ వాడండి. బయట సర్పు పేస్ట్ టీ కూడా వాడాలి, వెస్టేజ్ వాడు. 1000 రూపాయలు కొను, లేదంటే 500 కొను, లేదంటే ఒక టీ ప్యాకెట్ కొనుక్కోలేదు. పాలు లేకుండా ఈ టీ తాగినా కూడా ఏమన్నా ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. డికాషన్ లాగా తాగింది టీ. చిన్న దశలో ఉన్నప్పుడు, స్టార్టింగ్ దశలో ఉన్న కిడ్నీ స్టోన్స్ కూడా మన టీ రెగ్యులర్ గా ఒక 6 నెలలు కనుక నువ్వు డికాషన్ లాగా అయితే కిడ్నీ స్టోన్స్ కూడా పోతుంది. ఎంతో మందికి కిడ్నీ స్టోన్స్ తగ్గింది, మొక్కల నొప్పులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ తగ్గి నేను చెప్తున్నాను. నాకైతే ప్రాబ్లమ్స్ లేవు, నాకేం తగ్గలేదు, ఉంటే కదా తెలవటానికి. మా టీం వాళ్ళు చెప్తున్నాను, సార్ నాకు థైరాయిడ్ తగ్గింది, కిడ్నీ స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, మైగ్రేన్, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. అలాగే మిమ్మల్ని ఈ రోజు అవన్నీ కొనమని ఏమైనా చెప్తున్నావా? మీకు ఏం కావాలంటే కొనండి. స్టార్టింగ్లో పేస్ట్, టీ పొడి, ఆయిల్ ఇవే కొనండి. నేను కూడా స్టార్టింగ్ నాకు అనుమానం ఉన్నది, ఇవే తీసుకున్నాను. నాకు పొలం వ్యవసాయం లేదు, నేను చేయట్లేదు. ఉన్న రైతులు కొంతమందికి పరిచయం చేశాను ఇట్లా వెస్టీజ్ వాడమని. వాళ్ళు కూడా ఎన్నో అనుమానాల మధ్యలో 1 ఎకరాలు 2 ఎకరాలు వాడిర్రు. ఈ రోజు 10, 20, 30, 40 ఎకరాలు కూడా వాడుకుంటున్నారు. వాళ్ళకి మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకి తెలుసా వెస్టీజ్ ఉందని, ఎవరో ఒకరు చెప్తేనే తెలుస్తుంది. అట్లా మీరు కూడా మీకు పొలం ఉంటే 1 ఎకరాకు వాడండి, లేదు ఎవరికైనా ఉన్న వాళ్ళ చేత 1 ఎకరాకు వాడిపోయింది. ఏ పంటకైనా వాడియచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, పొలాలకు రిజల్ట్ వస్తుంది, ఇంట్లో వాడుకుంటే ప్రొడక్ట్. ఎంత కొనాలని ఏం లేదు, మనిషితో ఎంత చేత అయితే అంత. మా వస్తలే కూర్చోండి ప్లీజ్, మీటింగ్ అయిపోవచ్చింది ఇప్పుడు వచ్చే. ఓకే థ్యాంక్ యూ. 20 ఎకరాలన్నా మనకి ఎకరా వాడితే చాలు. ఓకే నో ప్రాబ్లం. 1 ఎకరాకు వాడాలంటే మీకు 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు వాడు. మేమేమైనా బిజినెస్ అమ్ముకొని పోయేవాళ్ళం కాదు. 1 ఎకరా 1000 రూపాయలు ఖర్చు పెట్టండి, వాడండి, మీకు రిజల్ట్ వస్తే మీకు. సో బాగుందా వెస్టీజ్? పెట్టుబడి లేదు, టెన్షన్ లేదు, ఎవరు చేసుకోవచ్చు బిజినెస్, ఎవరైనా చేసుకోవచ్చు. అది మా రైతు హనుమంతన్న, రైతుడు ఆచారం దగ్గర నుంచి వచ్చిండు. పోలీసుడు కానిస్టేబుల్ హనుమంతన్న టీంలో వచ్చిండు. సార్ ఇప్పుడు ఎక్కడ ఎల్బీ నగర్ సార్, ఎల్బీ నగర్ డీసీ ఆఫీస్లో వచ్చేస్తాడు. పార్ట్ టైం చేస్తాడు. ఎంత ఇప్పుడు మనం చెప్పు, పార్ట్ టైం 11,000 వస్తుంది సార్. శాలరీ 70,000, 80,000 వస్తుంది. పార్ట్ టైం చేస్తే లక్ష కొట్టాను. వస్తాయి సార్, ప్రతి మీటింగ్కి వస్తాడు. ఎందుకు ఆయన జాబ్ చేసిన మనసు ఇక్కడ, బాడీ అక్కడ. ఇళ్ళందరికి లక్షలు వస్తుంది. నాకేం తక్కువ అనుకుంటారా లేదా? ఎవరితోటి తిరిగితే ఆ లక్షణాలు అంటుకుంటాయి. కొన్ని వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, మీటింగ్కి వచ్చారా? వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు నిద్రపోతారు. వీళ్ళకి 1,00,000 కారు వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకోవాలి. తెలిస్తే రానప్పుడు వస్తారా? ఇట్లాంటి మస్తు తెలుసు మాకు, మేము మస్తు చూసిన ఉంటారు. ఏం చూసినావు? మస్తుగా డబ్బులు కట్టి పోగొట్టుకున్నావు 10,000. నువ్వు ఇరుక్కున్నావు, 2 తిరిగి ఇచ్చినావు. దీంట్లో ఇరికేది ఏం లేదు. జస్ట్ ఈ బ్రాండ్ దేవుడు మాకు ఒక మంచి మార్గం చూపించిండు, మంచి ప్రోడక్ట్లు ఇచ్చిండు. ఈ మార్గం 10 మందికి చెప్పాలా వద్దా? చెబితేనే తెలుస్తుంది. వెస్టీజ్ ఎక్కడ బోర్డుల మీద ప్రచారం లేదు. ఎవరన్నా మన ఇంటికి వచ్చి చెప్పాల్సింది. మన ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మనం ఏమో దాన్ని తీసి పక్కన పెడతాం.
అవునా కదా? అందుకే మీరు పక్కన పెట్టొద్దని నేను చెప్పడానికి వచ్చాను. వెస్టీజ్ నాది మాది కాదు. ఇప్పుడు నేను ఎంట పడుతున్నాను అప్లైనర్ అతనిదా? మీరు అనుకుంటారు వీళ్ళకి ఏదో వస్తుందని వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు. మీరు చాలా మంది ఫోన్లు ఎత్తట్లేదు అధికారులు వెస్టీజ్ అంటే. వాళ్ళకి మరి ఏం బాధ అవుతుందో ఏమో తెలియదు. మరి అందరూ ఈజీగా మనం ఫోన్లు చేస్తే వస్తే మనం కూడా మాట్లాడంగా, అవునా కదా? అందుకే జర సతాయిస్తుంది, అన్ని ఫేస్ చేయాలి. మనం ఈజీగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కార్లు లక్షలు వస్తే ఏం బాగుంటుంది? చదివే వాడికి ర్యాంక్ రావాలా, కాలేజీ పోయే వాళ్ళకి ర్యాంక్ రాకూడదు, చదివే వాళ్ళకి రావాలి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి రావాలి. ఎస్ఆర్లో అందరికి వస్తే వాల్యూ ఉండదు. మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని ప్రేమగా, గౌరవంగా, అభిమానంతో దీనికి తగ్గట్టుగా ఎవరు పనిచేస్తారో వాళ్ళు సక్సెస్ కావాలి. అట్లా కొన్ని వేల మంది సక్సెస్ అయ్యారు వెస్టీజ్ పట్ల. కొంతమంది దొంగ భక్తులు అంటే ఎప్పుడో వచ్చి వెస్టీజ్కి దండం పెట్టారు. దొంగ భక్తులు కూడా వరాలు ఇస్తే దేవుడు పాపం చేసినట్టు. అందుకని వెస్టీజ్ దొంగ భక్తులు గుర్తించి ఎంత ఇయ్యాలో అంతే ఇస్తుంది. మన నెంబర్ కొడితే డేటా ఢిల్లీలో ఉంటుంది. మన డేటా మొత్తం ఎంత ఏంటంటే చాలా మంది ఉన్నారు వెస్టీజ్లో. వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా అవుతుంది. ప్రాణం పెట్టి పని చేస్తారు వెస్టీజ్ అంటే. కొంతమంది కంటిన్యూగా వర్క్ చేయటం, మీటింగ్ చేయటం, వెళ్ళటం, తిరగటం, ఏదేదో వర్క్ 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 చేస్తే ఈరోజు కారణం. చాలా మంది తెలియదు వెస్టీజ్ లేదో వర్క్నే కారణం వస్తున్నాయి అంటే అనుకుంటారు. వర్క్ని ఎక్కడ గుండు బాగా చెప్తారు కదా, డబ్బులు ఊరికే రావాలి. ఊరికే ఎక్కడ రాదు, వెస్టీజ్ కూడా. కానీ వెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే టీం వర్క్. దిస్ ఈజ్ టీం వర్క్. నేను ఒక్కనే మొయ్యాలంటే ఎంత మోస్తాం? బరువు 50 కేజీలు మోస్తా, లేదా కొంచెం బలంగా ఉంటే ఒక 60-70 కేజీలు మోస్తాం. ఇప్పుడు మన అందరం కలిస్తే చాలా మోయించలేదా? ఇది కూడా ఈరోజు నాకు డబ్బు వస్తుంది అంటే నాకు రావట్లేదు, నా టీం. నేను 2-3 వేలు వాడుకోండి నెలకి ఇంట్లో. ఇప్పటికి కూడా నా టీం అందరం కలిసి నెలకు దగ్గర దగ్గర ఒక 8-9 కోట్లు వస్తుంది సేల్స్. 8-9 కోట్లు. ఏం కొంటున్నారో నాకు తెలియదు. నేను ఇది కొను అది కొను మోటివేషన్ చేసే డూమ్ డామ్ నేనేం చెప్పను. నా కంపెనీ నాకు ఇది జరిగింది, ఇది వెస్టీజ్ కంపెనీ, నీకు ఒక ఐడి ఫ్రీగా ఇస్తుంది, నీకు వాడు బాగుంటే మాతో కలిసి చెల్లించి. డబ్బు కావాలంటే డబ్బు సంపాదించే వాళ్ళతో జర్నీ చేయాలి, అవునా కదా? ఆ సిస్టమ్ నేర్చుకోవాలి. ఈత కొట్టడం ఈజీనా కష్టమా? వచ్చినవాడికి ఈజీ, రానాడికి సుఖం. వాడు ఎక్కడో పోయి కూర్చుంటాడు, కిలోమీటర్ కూర్చుంటాడు. కారు వచ్చిన వ్యక్తికి ఇప్పుడు హైదరాబాద్ మన కళ్ళ ముందు మీటింగ్ అయిపోయినా పోయి కూడా వస్తాడు. రానివాడికి ఇస్తే ముందు ఎదురుగా కరెంట్ స్తంభాన్ని కుదిరినాడు పోయి, మనం పోయి లాక్కొని రావాలని. మళ్ళీ లెర్న్ చేయాలి, నేర్చుకోవాలి. ఈ బిజినెస్ కూడా నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. మనకు మైక్ వచ్చింది కదా, మన ఇష్టం వచ్చినట్టు ఏదంటే మాట్లాడితే ఈ బిజినెస్ తగ్గట్టుగా మనం మారాలి, మనకు తగ్గట్టుగా బిజినెస్ మారాలి, అవునా కదా? నిన్న మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గవర్నమెంట్ ఉంది. అధికారులు జగన్ తగ్గట్టుగా మైండ్ సెట్. ఇప్పుడు చంద్రబాబు వచ్చింది, జగన్ తగ్గట్టుగా పని చేస్తామని నడుతుందా? కాలానికి అనుకూలంగా మారాలి. వెస్టీజ్ బిజినెస్ ఒక్క సంవత్సరంలో 1,00,000 సంపాదించే అవకాశం ఇప్పుడు మన భూమి మీద నాకు తెలిసి రాదా? వచ్చిందా? ఉంది. ఇదే మల్లెపల్లి కొంతమంది సేట్లు వాళ్ళ పెట్టుబడి పెట్టి సంపాదించారు. ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటారు, 10 లక్షలు పెట్టి రిపేర్ చేపిస్తారు, 70 లక్షలు కోటి కమ్మిన రోజులు కూడా ఉండేది. 60 10 పెట్టి రిపేర్ చేపించి 70 కోటి కమ్మిన 30 లక్షలు సంపాదించారు. పెట్టుబడి ఉంటే నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? సో పెట్టుబడి లేకుండా సమాజంలో ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా నీతిగా ఒక్క సంవత్సరంలో 1,00,000 రూపాయలు నెలకు సంపాదించే అవకాశం వచ్చింది అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఇప్పుడు పాఠశాల ఎన్ని సంవత్సరాలు సార్ మీరు పోలీసు? 15 ఇయర్స్ సార్. జాబ్ వరకే వచ్చుడుదా? దాని వెనకాల ఎన్నో రోజులు కష్టపడి చదువుకొని త్యాగం చేసి పోరాటం చేస్తే జాబ్ ఉంటుంది. 15 సంవత్సరాలు 70,000 సేవలు. ఈరోజు తగ్గించు. ఈరోజు కొత్తగా వచ్చుడు మీరు ఎవరైనా ఉంటే ఒక్క సంవత్సరం వెస్టీజ్. నెక్స్ట్ ఇదే ఆగస్టు కల్లా 1,00,000 తీసుకునే అవకాశం ఉందా లేదా? తీసుకున్నావు అంటే నువ్వే, తీసుకోలేదంటే కారణం 100% నువ్వే. నీ ఆలోచన, నీ మాట తీరు, నీ యొక్క విజన్, వ్యూహం, మాట తీరు, నడక, నడవడిక దీనికి తగ్గట్టుగా ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటే వచ్చే సంవత్సరం ఆగస్టు 2025కి ఇప్పుడు జ్యోతి మేడం చెప్పింది కదా,
1,30,000 14 లక్షలు కాదండి. అదే ప్లేస్ లో నువ్వు కూడా వచ్చి చెప్పచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు నా స్టైల్లో నేను చేస్తాను సార్ అంటే వచ్చే ఆగస్టు కాదు, 2030 ఆగస్టు కూడా రావచ్చు. 2025 ఆగస్టు తీసుకునే అవకాశం ఉంది. లేదు సార్ పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు అంటే 2030 కూడా 35 కూడా తీసుకోవచ్చు. ఎప్పటికైనా మేము 2039కైనా వస్తాం. మళ్ళీ కొంచెం భయము భక్తి అనేది ఏ రంగంలో కూడా ఉండాలా లేదా? ఇది కూడా ఒక రెస్పెక్ట్ చేయాలి. ప్రెస్టీజ్ కంపెనీ అమ్మో నెలకు 1,00,000 తీసుకునే అవకాశం. మళ్ళీ పుడతాం మన జీవితంలో, ఒకటే జీవితం, గెలవాలి, నలుగురికి మంచి చేసుకోవాలి. చిన్న కుటుంబాల నుంచి బాగా ఇప్పుడు సార్ 10 ఎకరాలు అంటున్నాడు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఉండాలి, నో ప్రాబ్లం. ఇది కాకుండా ఏదో చేస్తున్నారు. చిన్న చిన్న 10, 20, 30, 40 వేల జీవితాలకు ఎంత వరం లాంటిదో చూడండి సార్. ఇది నేను జాయిన్ అయినప్పుడు ఎవరు నాకు ఇంత వస్తుంది నువ్వు నడువు అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒక్క వ్యక్తిగా వచ్చి నిలబడితే ఈరోజు నా టీం దాదాపుగా మొత్తం విస్తరించింది. మన టీంలో ఈరోజు 1,00,000 తీసుకునే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. అయినా కూడా మీరు ఎందుకంగా కొంతమంది మారట్లేదు. మరి అందుకే దేవుడు మరి రాజులే ఒక చిన్నప్పుడు ఇట్లా పుట్టాలా, ఇట్లా పెరగాలి, ఇది తినాలని. ఎవరు లేకుండా నేను నిలబడటం ఏంది? ఇంత పెద్ద ప్లాట్ఫామ్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి వేల మందితో మీటింగ్లు పెట్టి ఇలాంటి ఆడబిడ్డల చేత కార్లు కొట్టించి ఓపెన్ చేసి తిరుగుతుంటే మీరేమో చూసేవాళ్ళు చూస్తాను సమాజంలో. థ్యాంక్ యూ. 2 బ్యాచ్లు ఉన్నాయి, చూసే బ్యాచ్, బాగా తెలుసు. చూసే బ్యాచ్లు ఎక్కువ ఉంటారా? 90% చూసే బ్యాచ్. ఈజీ కదా, చేయడం కష్టం. సో నేను ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు నాది పాత బైక్. జస్ట్ ఒక ఆత్మవిశ్వాసం ఉంది, ఎలాగైనా సరే వెస్టీజ్ని పెద్ద స్థాయికి తీసుకురావాలి, దీంట్లో నీతి నిజాయితీ ఉంది, నేను గెలిస్తే చాలా మందికి ధైర్యాన్ని ఇస్తా, నేను గెలవాలి అని చెప్పేసి నిలబడి నాకు 1,00,000 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. 3 లక్షలు వచ్చి నాకు 20 లక్షలు కార్ తీసుకుని ఈఎంఐ లేకుండా నేను తిరగడానికి కాదు, ధైర్యం నింపాలి జనానికి. ఒక్క కారు వచ్చినప్పుడు ఆ రోజే కంకణం పెట్టుకున్నాను, నాకు కారు వచ్చింది, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఈ వెస్టీజ్ జెండా మోసే ప్రతి బిడ్డకి కారు వచ్చేటట్టుగా తయారు చేయాలని చెప్పేసి కంకణం పెట్టుకున్నారు. ఆలోచన విధానం, మన ఆలోచన కనుక లేకపోతే రాదు ఫ్యూచర్లో వస్తా. మన ఆలోచనే మన ఫ్యూచర్. ఆ కారు వచ్చినప్పుడు అనుకున్నా, ఆ రోజంతా నిద్ర రాలేదు. ఆ కారు ఓపెన్ అయిన తర్వాత 100 మందికైనా కార్లు ఇప్పించి పోవాలి నేను పోతే అని గోల్ పెట్టుకొని పనిచేస్తే ఇప్పుడు మన టీం ద్వారా 300 మందికి కార్లు వచ్చింది. 300 మంది ఆల్మోస్ట్ అందరు బాగా ఉన్న వాళ్ళు కలిసిన మారాలి, ఎవరు రాదు. వచ్చినా కూడా ఉండరు ఎక్కువ రోజు. బాగా ఉన్నాయని వచ్చి ఉంటాడు మనతోటి. ఎండాలా వర్షానికి చైర్ కూర్చోవాలి, చైర్ లేకుండా కింద కూర్చోవాలి. బాగున్నాడు ఏది చెప్పరా, 1-2 మీటింగ్ ఉంటాడు పోతాం. దాదాపు 99% పేదలు 300 మంది కార్లు వచ్చింది. నాకెందుకో అసంతృప్తిగా ఉంది. 1000 కార్లు ఎలా తయారు చేయాలని ఆలోచిస్తాను. ఆలోచన ఎప్పటికప్పుడు మన ఆలోచన పెంచుకుంటూ పనితీరుని పెంచుకొని ముందుకెళ్తాం. వచ్చినావు, నేను తిన్నావు, నేను సంతృప్తి, నేను ఎనగొడిసా, నేను సాధించా ఉంటామనట్లేదు. పని ఎలా చేయాలి, ఎక్కువ మందికి ఎలా ఇప్పించాలి. ఇది ఏమొచ్చింది మాకు ఒక దేవి మేడం అని హైదరాబాద్ నుంచి మేడం, వాళ్ళ అన్నోళ్ళు డాక్టర్, ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, అందరూ బాగున్నారు కుటుంబం అంతా. వీళ్ళు కొంచెం ఏదో ఫైనాన్స్ అది చేసి కొద్దిగా దెబ్బతిన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ 0 పొజిషన్ ఉంది, డబ్బు లేదు, పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చినాం. ఎడ్యుకేషన్ కూడా ఏం లేదు పెద్దగా. ఒకటే ఏదేమైనా సరే వెస్టీజ్ నేను వదిలిపెట్టను, ఎంఎస్ఆర్ గారిని వదిలిపెట్టినప్పుడు. మరి నాకు ఇంట్లో పడుకుంటే నాకు 11 వస్తుండే, 12 వస్తుండే, ఇంట్లో పడుకుంటే ఎట్లా వస్తున్నాను కదా. ఇట్లాంటి వాళ్ళందరికి ఇప్పించాలా లేదా? దానికోసం ఎంఎస్ఆర్ జీవితం ఇది నా కోసం కాదు, ఎంతో మంది ఇలాంటి చిన్న చిన్న పేదల కోసం. నేను ఆ పేదరికం నుంచి వచ్చా బయటపడి. పేదవాడిగా పుట్టచ్చు, పేదవాడిగా చనిపోకూడదు అని చెప్పేసి గెలిచిన వాళ్ళు చెప్తున్నా మాటలు. ఓడిపోయినాడు చెప్తున్నా, ఓడిపోయినాడు ఏదో చెప్తాడు, మూర్తి పెట్టినాడు, మేత పెట్టకుండా పోతున్నా. రాజశేఖర రెడ్డి బాధ్యతలు కట్టుకొని పోయిన అన్ని కోట్లు, ఎన్టీ రామారావు కట్టుకుపోయిందా, ఈ డైలాగులు చెబుతాడు గెలవని వాళ్ళు. అవునా కదా? గెలిచిన వాడిని అడగండి పోయి చెబుతాడు, గెలవాలి
ఈ సమాజంలోకి వచ్చింది మనం ఊరకే పోవడానికి కాదు, గెలవాలి, నలుగురిని గెలిపించుకోవాలి. గెలుచుకోవాలి చెప్తున్నా ప్లీజ్. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా ఆలోచన విధానం, మైండ్ సెట్ ని మార్చుకుంటూ పనితీరుని పెంచుకుంటూ ముందుకెళ్తాం. సో నా కోరిక ఉంది, నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ దగ్గర కొంగర కలాన్ మీటింగ్ పెట్టాలి, ఒక పెద్ద మీటింగ్, 1,00,000 మందితో 1000 కార్లు వెస్టీజీ కార్లు పెట్టి జరుగుతుందా? మా పార్టీ వాళ్ళు జరుగుతుంది, బయట చూద్దాంలే పెట్టినప్పుడు. నేను కార్ తెస్తానన్నప్పుడు తెచ్చినప్పుడు చూద్దామన్నాను. 100 కార్లు వస్తాయంటే ఎక్కువ బిల్డప్ కార్డు కూడా ఆశావాదికి జర మాటలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 1000 కార్లు అంటే మరి ఆశ్చర్యం కనిపించలే? ఆశ్చర్యం అనిపించే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు ఆత్మవిశ్వాసం ఉంది, చెయ్యాలి, పని చేయాలి. 1,00,000 మందితో మీటింగ్, వెస్టీజీ గర్జన, 1,00,000 మందితో చూడాలి. దేవుడు అవకాశం ఇచ్చిండు. ఉన్న దాంట్లో మా కాళ్ళు ఉన్న కాడికి మంచం ఉన్న కాడికి కాళ్ళు సాపుకోండి, పెద్ద పెద్ద కోరికలు వద్దు, ఇవన్నీ ఒకప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మాకు అయ్యలేవు, పెద్ద కోరికలు పెట్టుకోవాలి. వెస్టీజీకి వచ్చిన ఎలాంటి చోట తెచ్చినా నాకు 1,00,000 కారు ఉంటుంది. వెస్టీజీ 2 కార్లు లేకుండా తెచ్చిన స్టేజ్ మీద నాకు 1,00,000 కారు కావాలన్నమాట. ఉంది, అవకాశం ఉంది వెస్టీజీ. ఇప్పుడు నా ఇన్కమ్ 12-13, డిసెంబర్ తర్వాత నా ఇన్కమ్ మినిమం 20 దాటిపోతుంది. చెప్పు 20 lakhs. థ్యాంక్ యూ. ఎందుకో తెలవదు, సంపాదించాలంటే డబ్బు. అది ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు డబ్బు ఉంటే, అవునా కాదా? డబ్బు సంపాదించే దగ్గర రాజీ పడకూడదు, న్యాయబద్ధంగా. వాడిని ముంచి ఈయన్ని ముంచి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఒకళ్ళది లాక్కోకూడదు. ఈ వెస్టేజ్ లో మనకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఎన్ని ఎక్కువ మందికి మంచి చేస్తే అంత ఎక్కువ డబ్బు అవుతుంది. నాకు ఇప్పుడు 1,00,000 మంది టీం ఉంది దగ్గర. ఒక్క వ్యక్తి నన్ను ఎవరన్నా పొరపాటున నెగిటివ్ మాట్లాడి తిట్టుకునే అవకాశం ఉందా? వాళ్ళకి చాలా మంది కష్టపడే వాళ్ళకి డబ్బు వస్తుంది, కొంతమంది కష్టపడలేదు, వాళ్ళకి కూడా తెలుసు, సరే నేను ఎక్కువ కష్టపడలేదు, నా కష్టానికి తగ్గట్టు నాకు వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఎవరికి లేనిపోయిన మాటలు చెప్పి ఎవరిది దోసుకునే ప్రాసెస్ అయితే లేదు. నేనున్నా డబ్బు వస్తుంది, నాకేమైనా జరిగిపోయినా నా భార్యకి వస్తుంది ఈరోజు డబ్బు. నా భార్యకి ఏమైనా అయితే మళ్ళీ మా కొడుకు. సో ఇప్పుడు నేను పేదవాడినా కోటేస్తున్నా. 3.5 కోట్లు వెస్టేజ్ ద్వారా తీసుకున్న ఇన్కమ్ 2015. బయట చెప్పుకోరు కదా ఇస్తుందని, తప్పదు మరి చెప్పాలి. వెయిట్ మళ్ళీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకే వస్తుందా? ఇప్పుడు నేను ఒకవేళ దాచి పెట్టాలన్నా లేదు, 2017 జనవరి నుంచి గూగుల్లో MSR సక్సెస్ జర్నీ కొడితే వస్తుంది. ఏ నెల ఎంత ఇన్కమ్ అనేది మొత్తం ఉంది, డేటా ఉంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది 3.5 కోట్లు. కానీ ఎక్కడ కూడా నాకేదో డబ్బు సంపాదించాను, నేనేదో గట్టును పడ్డాననేది మాత్రం లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తే నాకు ఎప్పటికప్పుడు ఇంకా ఎలా పని చేయాలి. అప్పుడు అన్నారు చాలా మంది, నీకు లేనప్పుడు నువ్వు ఆరోగ్యపడ్డావు, నెలకు 12-13 లక్షలు వస్తున్నాయి కదా, ఇంకా నీకు డబ్బు పిచ్చి ఎక్కువైంది అన్నారు. ఇప్పుడు డబ్బు పిచ్చి కాదు, సమాజానికి సేవ చేయాలనే పిచ్చి ఎక్కువైంది. నా వంతు నా పాత్ర. అందరూ అబ్దుల్ కలాం లాగా సైంటిస్టులు కాలేము, అందరూ అంబేద్కర్ లాగా కాలేము, అందరూ ఇంకొకలా కాలేము, అవునా కదా? ఈ సమాజంలో ఎవరి పాత్ర వాళ్ళది. ఇప్పుడు మా గురుకులు ప్రిన్సిపాల్ అయ్యింది, నేను ప్రిన్సిపాల్ అవుతున్నా. ఇది ఈ జన్మకి లేదు, ఈ జన్మకి ఇది ఇచ్చాడు పోరాటం అన్న, ఈ పోరాటం అన్నది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నేను ఈ దీంట్లాగే చూసుకుంటాను, 10 మందికి మంచి చేసిపోవాలి. మనం ఉన్నా లేకుండా పేదరికం నుంచి అందరినీ బయటపడేయాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని రాస్తున్నాం. ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ వెస్టీజీ జెండా ప్రతి ఇల్లు పట్టుకొని, ప్రతి ఇంటికి వెస్టీజ్ వెళ్తే, ప్రతి ఇంట్లో వెస్టీజ్ జెండా పోసి, అలాగా కరోడ్పతులుగా ప్రతి ఇల్లు మారితే డెవలప్ అవుతా కదా? అమెరికా పక్కన అగ్రరాజ్యాల పక్కన భారత్ ఒక రోజు నిలబెట్టచ్చు మనందరం కూడా. దానికి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మారు ఒకటి సార్, నువ్వు గట్టిగా పట్టుకో, నిన్ను చూసి నలుగురు మారతారు. నువ్వు ఎవరికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ నువ్వు చేసేవాళ్ళు ఆటోమేటిక్గా నలుగురు. ఇది అందరికీ అవకాశం ఉంది. గవర్నమెంట్ వాళ్ళు జాబులు మేము ఇంతే ఇస్తాం. గ్రూప్ 2, గ్రూప్ 1కి వెళ్ళేస్తే 100లో ఉంటాయి పోస్టులు, అవునా కదా? లక్షల్లో అభ్యర్థులు ఉంటారు. ఇక్కడ మనకు ఎంత మంది వచ్చి పని చేసుకుంటామన్నా చేసుకోండి. సంవత్సరానికి 1,00,000 ఇచ్చే రైట్ ఉందా లేదా కంపెనీలో? టీం తయారు చేసుకోవడం. ఎలా తయారు చేయాలి టీము, ఎంతమంది చేయాలి? ఫస్ట్ నువ్వు వాడు ఇట్లాంటి ఒక 2-3 మీటింగ్స్ రా, తెలుసుకో, నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు.
చెప్పు వస్తారా చూస్తున్నాడు. మనకేమంటది అమ్మ ఇంత మంచి కంపెనీ ఏదో డెవలప్ చేయాలపోతే అతను పోడేస్తుంది. అదే ధర్మేశ్వరం కాడ మన యాక్ట్ వచ్చి రమ్మంటే ఈ మీటింగ్ రమ్మని 20 మందికి మనం లిస్ట్ తయారు చేసుకుంటే ఇద్దరు కూడా రాదు. ఇద్దరు కూడా గేట్ దాకా వచ్చి మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తాను బయట వేసుకోవాలి. మేసేగాడు పూసేగాడు జరగొట్టాడు. మన గతను మీటింగ్ వచ్చేసి ఎక్కడదు మూడో వాడు వచ్చి వాడు మర్చిపోతామని ఇద్దరు ఇద్దరు మర్చిపోతున్నాడు సార్ కూడా చేసుకున్నాడు. మరి ఏం చేయాలి? ఎన్ని అనుభవాలు ఎదురవుతుంది, ఎన్ని అనుభవాలు చేయాలి. వెస్టీజ్ పొదల బొమ్మాలి, ఎలాగైనా గెలవాలి. టీం వర్క్, కొంత టీం తయారు చేయాలి, కొంత పెద్ద చేస్తాను. నేను ఇప్పుడు 1,00,000 మందిని ఆ టీం అంటున్నాను. నేను చేసింది నలుగురిని జాయిన్ చేసిన, నలుగురికి అంటించిన మంట బాగా ఆడుకోకుండా. ఆ నలుగురు కాస్త ఈరోజు ఎంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళలో మేబీ అందరికి అంటుకోవచ్చు, కొంతమందికి అంటుకుంటుందా? కొత్త వాళ్ళు ఎవరు అంటించుకోవాలనుకున్నారు ఒకసారి చేతులు లేకపోతే ఏమనుకోకుండా ఫీల్ అవ్వకుండా అంటించుకోవాలనుకోండి వాళ్ళు చేతులు లేకపోతే. మీకు అంటుకుంటే అర్థం కంటుందిరా బలవంతంగా లాక్కొచ్చే కూర్చోబెడతా. వెస్టీ నలుగురిని తయారు చేస్తే 1,00,000 మంది నెక్స్ట్ ఇయర్ వరకు నాకు 2025 జనవరి ఫిబ్రవరి వరకు 20 లక్షలు ఎందుకు వస్తుంది నా ఎందుకు అని చెప్తున్నానంటే ఈ లక్ష్యంగా 1,00,000 అవుతారు, 2 లక్షల మంది అవుతారు నా టీం. నేను చేస్తే రాదు, వస్తా అందరూ తలా కొంత పని చేస్తే 2 లక్షలు. 2 లక్షలు అయితే సేల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. చాలా మంది వెస్టీజ్ లో ఏముంది అంటున్నారు. నేను 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా కొనుక్కున్నాను. స్టార్టింగ్ వీళ్ళందరూ మా వాళ్ళు చెప్పుకుంటారు, మా ఎంఎస్ఆర్ సార్ 20 లక్షల కారు కొన్నాడు ఈఎంఐ లేకుండా. ఇప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి తర్వాత 1,50,00,000 కారు కొనాలని చూస్తున్నాడు ఈఎంఐ లేకుండా. 1.5 crore. ఎందుకు? వెస్టీజ్ లో నేను ఒక ఉద్యమ నాయకుడిని అనుకుంటున్నాను. నేనే ఉద్యమ నాయకుడి బలంగా ఉంటే ఉద్యమం బలంగా ఉంటుంది. ఇప్పుడు మనకృష్ణ మాది గట్టిగా కాబట్టి పోరాటం నడిచింది. 30 సంవత్సరాలు పోరాడితే ఇప్పుడు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చింది. పోరాడే దమ్ము నీలో ఉంటే సక్సెస్ నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. ట్రై చేస్తే రాదు. పవన్ కళ్యాణ్ చిరంజీవి లాగా ట్రై చేసి ఉంటే ఇంట్లో కూర్చోవాలి, ఆ సినిమాలు తీసుకోవాలి. ట్రై చేయాలి, డిసైడ్ చేసి పని చేస్తే 21 ఊరికే ఎవరికి రాలా. 13 సంవత్సరాలు మలిదేశ ఉద్యమం తెలంగాణలో కొట్లాడి లడక్ బంద్ పెట్టి ఊరు వాడ ఏకమైతే తెలంగాణ వచ్చింది. ఊరికే జగన్మోహన్ రెడ్డికి కుర్చీ, రాజశేఖర రెడ్డి కొడుకని రాలా. 10 సంవత్సరాలు రోడ్లు ఎమ్మటి పాదయాత్ర తిరిగిండు. కుర్చీ పెడితే పిచ్చి పడితే కుర్చీ వచ్చింది. నీకు 1 సంవత్సరం వెస్టీజ్ పిచ్చి పట్టకుండా ఇంత అంటించుకొని నీకు 1,00,000 కారు ఎక్కడికి రాదు అనుకుంటానే వస్తాయి. పిచ్చి పట్టాలి. చిరంజీవి యాక్టింగ్ పిచ్చి పట్టింది, పవన్ కళ్యాణ్ రాజకీయాలు పిచ్చి పట్టింది, కేసీఆర్ సార్ తెలంగాణ పిచ్చి పట్టింది, ఎంఎస్ఆర్ వెస్టీజ్ పిచ్చి పట్టింది. నీకే పిచ్చి పట్టాలి? పిచ్చి పడితే త్వరగా రిచ్ అవుతామండి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ పిచ్చి పట్టింది, రిచ్ అయిందా అవలేదా? యాంకర్ సుమకి యాంకరింగ్ పిచ్చి పట్టింది, రిచ్ అయిందా అవలేదా? బాలసుబ్రహ్మణ్యం పాటలు పిచ్చి, రిచ్ అయిందా అవలేదా? మనకే పిచ్చి పట్టాలి. ఎక్సర్సైజ్ చేయాలి. డాక్టర్ టాబ్లెట్ చెప్తాడు, ఎక్సర్సైజ్ చెబుతాడు కొన్ని. ఈ ఎక్సర్సైజ్ చేయకుండా జబ్బు దాకా వెస్టీజ్ పట్టించుకోండి. నా కోసం కాదు, మీ కుటుంబం కోసం. ఆఫ్టర్ 1-2 ఇయర్స్ తర్వాత యాళ్ళ కూర్చుని అందరం ఉండొచ్చు, మధ్యలో టైం వస్తే పోవచ్చు. సావుకు నువ్వు నేను లేదు. ఇప్పుడు బాడీ బిల్డర్ శ్రీహరి పోయిండు, రీసెంట్ గా బ్యాక్పాటి గౌతమ్ రెడ్డి పోయిండు, పునీత్ రాజ్ కుమార్ పోయిండు. బాడీ బిల్డర్ అన్ని ఉన్నారు. పేపర్ పైన టైం వస్తే ఎవరైనా పోవాల్సింది. బట్ మనం పోయిన తర్వాత ఏం లేదు చూసుకోవడానికి. అవునా కదా? ఉన్న లోపే ఎవరు చేసేది. నమ్ముకున్న ముందు కుటుంబం, భార్య, పిల్లలకి ఏదైనా మంచి, తర్వాత సమాజానికి మంచి. నేనైతే అదే చేసిన. భార్య పిల్లలకు మంచి చేసిన. ఇప్పుడు నేను నా చివరి శ్వాస కుటుంబ సమాజానికి చేస్తూ పోవాల్సింది.
ఎంతో మంది లక్షల మందిని వెస్టిజ్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ పద్ధతి, ప్రవర్తన, నడక, నడవడికను మారుస్తున్నారు. నాట్ ఓన్లీ మనీ ఒకటే కాదు, ఇక్కడ ఎంతో మంది వచ్చి చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటున్నారు, ఇతరులు గౌరవిస్తున్నారు, హెల్పింగ్ చేస్తున్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ మైండ్ సెట్ మాది. బిల్డప్ అనేది మా దగ్గర నేను ఇది కొడిసినా, నేను అది కొడిసినా, నా ఇంకో ఇంత నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా, ఇవి లేవు మాకు. అందరం కష్టపడి పని చేయాలి, నలుగురికి హెల్ప్ చేయాలి. సో ఈ మంచి మైండ్ సెట్ అలవర్చుకుంటుంది.